హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ హల్వాని ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ అయితే తీసుకున్నాను. అది మనం రెగ్యులర్గా వాడే క్యారెట్. మీకు కావాలంటే హల్వా చేసుకునే క్యారెట్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. అవి ఎక్కువ వింటర్ సీజన్లో అయితే దొరుకుతాయి. ఒకసారి ట్రై చేసుకోండి. నేనైతే క్యారెట్ నీట్గా తొక్క తీసేసుకొని కడిగేసాను. తర్వాత క్యారెట్ని అనేది నీట్గా తురుముకున్నాను. తురుముకోలేను అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి అని పట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేశాను. పెనం పెట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే ఫ్రెష్ నెయ్యి వాడతానండి. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, మార్కెట్లో ఏం కొనను. ఆ నెయ్యి అనేది నీట్గా కరిగిన తర్వాత నెయ్యి అనేది కరిగింది కదా, ఇప్పుడు మనం జీడిపప్పులు యాడ్ చేసుకుందాము. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే మనం ఎండుద్రాక్ష కూడా యాడ్ చేయాలి. ఎండుద్రాక్ష కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తురుము పెట్టి పక్కన పెట్టుకున్న క్యారెట్ని కానీ వేసుకోవాలి. మొత్తం క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా నెయ్యిలో క్యారెట్ తురుము అనేది కలుపుకోవాలి. ఇలా నీట్గా మొత్తం కలిసే విధంగా నెయ్యిలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే మన క్యారెట్లో పచ్చివాసన అనేది నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది మనకు పోతుంది. మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా ఇలా కలుపుతుంటే అడుగు అంటకుండా ఉంటుంది. తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకుందాము. నేనైతే 1 కప్పు పాలు వరకు తీసుకున్నాను. పాలని యాడ్ చేసుకుందాం. నీట్గా పాలు అనేది పోసేసుకున్న తర్వాత నీట్గా మనం మొత్తాన్ని క్యారెట్ తురుములో పాలు అనేది కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఒకసారి మొత్తం నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఆ పాలలు అనేది క్యారెట్ తురుము నీట్గా కలుపుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ తురుము అనేది ఉడుకుతుంది కదా, ఇలా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలా ఉడుకుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. నీట్గా మనకి ఆ పాలల్లో అనేది క్యారెట్ తురుము నీట్గా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకనిచ్చుకొని ఆ పాలు అనేది మొత్తం మనకి ఇంకిపోయింది. ఇప్పుడు ఒకసారి నీట్గా మనం కలుపుకుందాం. మొత్తం తురుము అంతా క్యారెట్ తురుముని నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి పాలు అనేది చాలా వరకు క్యారెట్ అనేది పాలలో ఉడికింది. ఇప్పుడు మనం 1 కప్పు వరకు పంచదార అనేది తీసుకుందాము. నీట్గా ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాలలో మొత్తం అనేది పాలల్లోనే క్యారెట్ తురుము అనేది ఉడికింది. ఇప్పుడు మనం పంచదార అనేది యాడ్ చేసుకుందాం 1 కప్పు. పంచదార వేసిన తర్వాత నీట్గా మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి పంచదార. ఎందుకంటే పంచదార మనం కొన్ని క్యారెట్ చప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి కదా. మనం పంచదార కూడా యాడ్ చేసుకుంటే నీట్గా స్వీట్నెస్ అనేది కొంచెం బాగుంటుంది. అలా మనం పంచదార వద్దనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నీట్గా ఒకసారి కలుపుకొని మనకి ఆ పంచదార అనేది నీట్గా కరుగుతుంది కదా, వాటర్ లాగా వస్తుంది. ఇలా దీంట్లోనే మనం క్యారెట్ తురుము మొత్తాన్ని ఉడికిపోతుంది అనమాట. ఇలా మనకి చాలా వరకు మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా కలుపుతూ ఉంటే మనకి చిక్కబడద్ది అనమాట. మనకి పట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు మనం యాలకుల పొడి అనేది చల్లేసుకోవాలి. చల్లుకొని ఒకసారి నీట్గా మొత్తం యాలకుల పొడి కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి చాలా వరకు మనకి క్యారెట్ తురుము అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు చూడండి, ఒకసారి నీట్గా దగ్గరికి వచ్చేసింది కదా, మనకి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకి మొత్తం ఇంకా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్లోకి మనం క్యారెట్ హల్వా అనేది యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు క్యారెట్ హల్వాని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారంటే
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో మా వారు కూడా ఒకసారి టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో థ్యాంక్స్ సో మచ్ అండి.